హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్నమోని వ్లాగ్స్. టుడే ఏంటి పార్సల్ పట్టుకుని వచ్చి ఎదురుగా అనుకుంటున్నారా? అయితే మేమైతే కొత్త గ్యాస్ స్టవ్ బుక్ చేసుకున్నాం అన్నట్టుగా. ఫుల్ హ్యాపీగా ఉంది అన్నట్టు. పార్సల్ వచ్చింది సడన్గా. నేనైతే పడుకున్నదాన్ని లేచి మరి ఇప్పుతున్నాను అన్నట్టు. ఎగ్జైట్మెంటింగ్ అన్నట్టు ఎలా వచ్చింది అనేది. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కొనుక్కోవాలని. ఇప్పటికైతే సాధించాను. ఎప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు సాధించాను అన్నట్టుగా. చాలా బాగుంది. నేను అనుకున్న బడ్జెట్లో వచ్చింది. మళ్ళీ బటర్ఫ్లై కంపెనీ కాబట్టి, అంటే కంపెనీ వస్తుందో కదా అనుకున్నాను. మంచి కంపెనీ వచ్చింది. ఫుల్ హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ డే అన్నట్టుగా పాలు పొంగిస్తున్నాను. పాలు పొంగించి కొబ్బరికాయ కొట్టా అన్నట్టుగా. కొత్త గ్యాస్ స్టవ్ కదా, ఎగ్జైట్మెంటింగ్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మంచిగా వాడతాం, తర్వాత మళ్ళీ పాత దాని లెక్కనే ఉంటుంది కదా. 4 పొయ్యిలు తీసుకున్నాను అన్నట్టుగా. ఎప్పటి నుంచి అనుకున్నా. మా పాప ఫుల్ ఏడుస్తుంది, విసిగిస్తుంది. మా హస్బెండ్ లేట్ డ్యూటీకి వెళ్ళాను. స్టాండ్ పెట్టుకుని వీడియో తీస్తున్నాను అన్నట్టు. కొబ్బరికి కొడుతున్నా. పాలు పొంగినాక కొబ్బరికి కొడుతున్నట్టుగా. ఫుల్ ఇరిటేషన్గా ఉందన్నట్టు. ఫుల్ హ్యాపీగా పొంగిద్దాం అనుకున్నాను, కానీ పాప వల్ల మొత్తం ఇక ఇరిటేషన్ లాగా ఉన్నది. ఫుల్ కోపం వస్తుంది. అస్సలు వదిలిపెట్టట్లేదు. తర్వాత బొట్లు పెట్టానట్టుగా ఒక్కొక్కటి మెల్లమెల్ల వేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పాలు పొంగిచ్చే టైం అవుతుంది. మళ్ళీ పాపకు పాలు తాగిపోయాలి. మార్నింగ్ ఇప్పటికే లేట్ అయిందని ఫాస్ట్ చేసేస్తున్నాను. మళ్ళీ రోజున ఫాస్టింగ్ అన్నట్టుగా, అందుకే కొంచెం టైం ఎక్కువనే పట్టింది. నేను అనుకున్న దానికంటే క్వాలిటీ బాగా వచ్చింది అన్నట్టుగా. మంచిగా ఉంది ప్రోడక్ట్ కూడా. తక్కువ బడ్జెట్లో వచ్చింది అన్నట్టుగా. అడ్డెట్ చేసి అయితే మనీ అయితే నేనే సేవ్ చేసుకున్నానంటే. అమ్మ కొన్ని ఇచ్చింది, మా హస్బెండ్ కొన్ని ఇచ్చిండు. అంటే స్కామ్ చేసిన మా హస్బెండ్ దగ్గర నుంచి. అమ్మ ఉంటే నేను గ్యాస్ పే కొనుక్కుంటా అంటే అమ్మ కొన్ని పైసలు ఇచ్చింది అన్నట్టుగా. ఇప్పుడైతే బొట్లు పెడుతున్నాం మా పాపకైతే. మెల్లమెల్లగా పొదుపు చేసుకుంటే ఇప్పటికి సాధించాను. ఎప్పటి నుంచి కొనుక్కుందాం అనుకున్నాను. ఆ గ్యాస్ ఎట్లా ఖరాబ్ అయింది అన్నట్టుగా. గ్యాస్ లీక్ అవుతుంది, ఆటోమేటిక్గా గ్యాస్ ఆఫ్ అయ్యేది అన్నట్టుగా. అది ఎన్నిసార్లు చేపించినా మళ్ళీ అట్లనే ఖరాబ్ అవుతుందని ఎట్లా చేసి కొనుక్కోవాల్సిందే అని కొత్తది కొనుక్కుందామని అనుకున్నాను. ఇక అట్లనే ఎప్పటి నుంచో ఉండే అన్నట్టు. 4 పొయ్యిలు తీసుకుందాం అంటే ఈజీగా ఉంటుంది. నాకు ఎట్లా టైం ఎక్కువనే పడుతుంది అన్నట్టుగా వంట చేయాలంటే. పాప ఉంది కాబట్టి అందుకే 4 పొయ్యిలు అయితే మంచి సెట్ అవుతుందని, ఎప్పటికైనా పనికి వస్తుంది. పెట్టేకాడికి కొంచెం ఎక్కువ మనీ పెట్టి తీసుకుందాం. మా పాప అయితే ఫుల్ ఏడుస్తుంది. అటు నేను పని చేసుకొని ఫుల్ ఏడుస్తున్నట్టుగా. పడుకుంటాను కూడా అస్సలు పడుకోవట్లేదు. ఫీవర్ తగ్గలన్నట్టు ఇంకా, అందుకే అలా ఏడుస్తూనే ఉన్నది. ఇప్పుడైతే పాయసం చేస్తున్నాను. పాలు పొంగిచ్చాయి కదా, పాలు మొత్తం పొంగిపోయాక కొన్ని ఉన్నాయి. ఇక అంటే ఇక దగ్గరికి ఏంది అన్నట్టుగా. ఫుల్ పాలు తగ్గిపోయినాయి అన్నట్టుగా. చేసిన కాడికైనా కొంచెం వేద్దామని చేసింది అన్నట్టు. ఈ యాలకులు వేసాను. అసలు డ్రై ఫ్రూట్స్ ఏం లేవు. డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒడగొట్టినట్టు మా హస్బెండ్ అయితే. నేను ఫ్రిడ్జ్లో పెడితే ఖరాబ్ అవుతాయని అవి మొత్తం రోజు ఇక పొద్దున ఈవినింగ్ మార్నింగ్ రోజు అదే డ్యూటీ అన్నట్టుగా. వచ్చిందంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అవి నోట్లు వేసుకుంటూనే ఉంటాను అన్నట్టుగా. ఇట్లా నార్మల్గా చేసేసాను. నెయ్యి మాత్రం బాగా ఎక్కువ వేసాను అన్నట్టుగా. ఇంట్లోనే ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా అయితే ఉన్నది. దేవునికి అయితే ప్రసాదం పెట్టేసి అన్నట్టుగా టక మీకు క్లారిటీగా చూపిస్తున్నాను. ఎలా ఉందో చెప్పండి. గ్యాస్ పే అయితే ఎట్లా వేసి అయితే సాధించిన అన్నట్టు. ఫుల్ సార్లు అడిగినా ఇప్పటికైతే సాధించుకున్నా అన్నట్టుగా. దేవునికి పూజ చేసేసి ప్రసాదం పెట్టేసి అన్నట్టుగా. పాపని 30 డేస్ అయితే మెల్లగా పడుకోబెట్టేసా. ఇక బట్టలను ఎండేస్తున్నాయి. ఇక వంట చేయాలి. పైన వెదర్ అయితే చాలా బాగుంది. ఈ బెడ్షీట్స్ అయితే రోజు పిండేయడం అవుతుంది పాప అయ్యేబట్టి. మొత్తం వామిటింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇక డైలీ పిండుతూనే ఉన్నాను. ఓ రోజు తప్పించి ఓ రోజు పిండుకుంటూనే ఉన్నాను. మళ్ళీ మనకు కూడా నచ్చదు కదా, వాతావరణం బాగాలేదు కాబట్టి ఫుల్ ఫీవర్స్ వస్తాయి. మళ్ళీ ఇక అమ్మ కోసం అని నీటి గుంచలో ఉంచుతున్నా. గాలి మొత్తం బాగానే వేస్తుందని పైన ఎండేస్తున్నట్టుగా. వర్షం వస్తే మళ్ళీ మొత్తం తడిచిపోతాయని పైన ఎండేస్తున్నా. టక్కన ఆరిపోతే తీసేయచ్చు అని. గాలి బాగేస్తే అందరూ ఆరుతాయి కదా, అందుకే. ఏం మాట్లాడుతున్నా నాకైతే అర్థం అవ్వట్లేదు. వరుతూనే ఉంటున్నాయి కదా. పైన వెదర్ చూడండి ఎంత బాగుందో. గ్రీనరీ ఫుల్ ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టుగా. మేము ఉన్న ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ ప్లేస్ కోసమే అయితే ఇక్కడికి వచ్చామన్నట్టుగా. మనీ పోయినా కానీ పీస్ఫుల్గా ఉంటుందని. చూడండి ఎంత బాగుందో వెదర్ అయితే. ఇప్పుడైతే టకటక వచ్చేసి బియ్యం కడిగేస్తున్నా. లేట్ అవుతుంది. అప్పటికే 11 ఏమో అయింది. సారీ ఫ్రెండ్స్, మధ్యలో డిస్టర్బెన్స్ అయింది. కాల్ వచ్చింది అన్నట్టుగా. బియ్యం అయితే విధంగా టకటక కడిగేసుకొని పెట్టేసుకుంటాను. పాప పడుకున్నప్పుడే వంట చేసుకోవాలి, లేకపోతే ఇక ఆ వంట కూడా సరిగ్గా చేసుకొని అన్నట్టు. అస్సలు ఎత్తుకునే ఉంటుంది 24 hours. అస్సలు దిగట్లేదు. ఫుల్ ఇబ్బంది పెడుతుంది. చిన్నప్పుడే మంచిగా ఉండే, ఇప్పుడే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఫీవర్ వల్లనా లేకపోతే అలా అలవాటు అయిపోయిందో నాకైతే అర్థం అవ్వట్లేదు, కానీ ఫుల్ ఏడుస్తూనే ఉంటుంది అన్నట్టుగా. రైస్ అయితే కడిగి పెట్టేసా. పప్పు వేస్తున్నా. ఇంట్లో చూస్తే ఏం లేవన్నట్టుగా. ముద్దపప్పులాగా వేద్దాం అనుకుని ఎల్లిపాయలు లేవు. సడన్గా గుర్తుకు వచ్చింది అన్నట్టుగా. టకటాకైతే ఎల్లిపాయలు అంటే జీలకర్ర పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాను. కారం వేయట్లేదు, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని పచ్చిమిర్చి వేస్తే అవి ఫుల్ కారం ఉన్నాయి అన్నట్టుగా. అందుకే 2 మిక్సీ పట్టి వేసాను. టమాటా వేసాను. ఎట్లా తినదు, ఒకటే పూట కదా ఫాస్టింగ్ కాబట్టి. టకటక అన్ని కుక్కర్లో వేసి మూత పెట్టామనుకోండి, అదే ఉడికిపోతుంది. మళ్ళీ పాప లేచినా ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి కుక్కర్లో పెట్టేసి పోపు వేస్తాను.
నేను ఉడికింది అనుకున్నాను బయటికి పొంగొస్తే, కానీ ఉడకలేదు పప్పు. మళ్ళీ కొన్ని వాటర్ పోసి ఉడికిస్తుంది అన్నట్టుగా ఆగమాగం అంటే టైంకి పాపలు లేసింది అన్నట్టుగా నేను వదిలేసాను అన్నట్టుగా 2-3 విజిల్స్ వచ్చాక పెసరపప్పే కదా అని గ్యాస్ బంద్ చేసిన, కానీ ఉడకలేదు అన్నట్టు. ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసి ఉడికించుకుంటూ పోపేస్తున్నా సైడ్కి అయితే. మా హస్బెండ్ వచ్చేసిండు అన్నట్టు అప్పటికి. మార్నింగ్ ఏం తినిపోలేదు, ఉండడు అనుకున్నా, పాలు పొంగించేటప్పుడు ఉండలేదు అన్నట్టుగా. ఆడికి లేట్ అవుతుందని వెళ్ళిపోయిండు. అసలు టైం సెట్ కాదు అన్నట్టు అప్పుడప్పుడైతే మాకైతే ఫుల్ ఆగమాగం ఉంటుంది. ఇక పాపను పట్టుకుని ఒకదాన్ని వేసుకుంటే కాబట్టి మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఉంటా. ఇప్పుడైతే పోపు పెట్టేసా కొద్దిసేపు ఉడికించుకున్నామంటే అయిపోతుంది అన్నట్టుగా. పప్పు రెడీ అవుతుంది, తినేస్తే అయిపోతుంది. ఫాస్టింగ్ రోజు టకటకన అవుతుంది. ఆల్రెడీ ఒకసారి వ్లాగ్లో పెట్టాను చెప్పాను కదా. ఎగ్జైట్మెంటింగ్ అన్నట్టు కొత్త గ్యాస్ మీద వంటలు చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎలా ఉంటుంది కదా, ఫుల్ హ్యాపీగా ఉందన్నట్టుగా. ఇంక ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఏమైనా వేయాలన్నా కానీ వంటలు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది కదా. ఇప్పుడైతే ఫుడ్ తింటున్నాం అన్నట్టు. ఇప్పటికే లేట్ అయింది, ఫుల్ ఆకలి అవుతుంది. మార్నింగ్ ఏం తినలే అన్నట్టుగా పాయసం చేసినా కానీ అసలు తినలేదు మేమైతే. తర్వాత ఏందామో ఇక టైం అవుతుంది కదా, ఆకలి అవుతుందని ఇక వంట టకటక తింటున్నాం. మా పాప కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నది అన్నట్టు. తనకు కూడా మార్నింగ్ పాలేం తాగిపోయలే, పడుకొని లేచేసింది అది. ఇక కొంచెం అన్నం తినిపిద్దామని వాళ్ళ డాడీ తినిపిస్తుండే, మధ్యలో ఒక ప్లేట్లు వేసేసి తామడ తింటుంది అండి. చూడండి వాళ్ళ డాడీ తినిపిస్తే అస్సలు తినట్లేదు, ఫుల్ ఇబ్బంది పెడుతుంది. అసలు ఏమో అర్థం అవ్వట్లేదు ఆమె గురించి. పెరుగుతో ఆటాడుతుంది, సాల్ట్ పెరుగు అన్నిటితో ఆటాడుతుంది అన్నట్టుగా. పప్పు అయితే టేస్టీగా కుదిరింది అన్నట్టు. అంటే ఎలా వస్తుంది అనుకున్నా చాలా చాలా బాగా కుదిరింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బ్లాగ్ అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్స్.